హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యావీ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఆల్రెడీ ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, మేమైతే కాశ్మీర్ ట్రిప్ వెళ్ళొచ్చాము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఆ వీడియో. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి దాని కంటిన్యూషన్ వీడియో. శ్రీనగర్‌లో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ ఏ ప్లేస్‌కి వెళ్ళాము విజిట్ చేయడానికి అని చెప్పి ఈ వీడియోలో నేను కవర్ చేసుకుంటాను. డెఫినిట్‌గా వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ నుండి డైరెక్ట్ దూద్ పత్రి ప్లేస్ విజిట్ చేయడానికైతే వెళ్తున్నాము. ఇదొచ్చేసరికి 40 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటది శ్రీనగర్ నుండి. మేము హోటల్ ఏం చెక్ ఇన్ చేయకుండా డైరెక్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోయాము. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా! ఇవన్నీ యాపిల్ ట్రీసే. నవంబర్ అండ్ డిసెంబర్ ఆ టైంలో ఉంటుంది యాపిల్ హార్వెస్టింగ్. సో, ఇప్పుడైతే ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినాయి చెట్లు. బట్ చూడడానికైతే ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో అసలు. ఇక్కడ హౌసెస్ అన్నిటికి పైన స్లోప్ రూఫ్‌తో వస్తున్నాయి. ఇక్కడ కొంచెం స్నో ఎక్కువ కదా! సో, ఆ స్నో అంతా అక్యుములేట్ అవ్వకుండా వాళ్ళు అట్లా డిజైన్ చేసుకుంటున్నారు హౌసెస్ అన్నీ. హౌస్‌కి మధ్యలో చూసారు కదా! చాలా గ్యాప్ ఉంది. చూడటానికైతే ఎంత పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉందో. ఆ హౌసెస్, ట్రీస్ అవన్నీ అట్లా చూస్తుంటే మనకి వేరే కంట్రీలో ఉన్న ఫీల్ ఒస్తది. అండ్ మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో, మధ్యలో లంచ్‌కి అట్లా ఆగుదామని చెప్పి మేము చూస్తున్నాము ఏ రెస్టారెంట్ బావుంటదో అని. మా క్యాబ్ డ్రైవర్ ఇదైతే సజెస్ట్ చేశారు బావుంటుందని. మాకైతే ట్రావెల్ ప్యాకేజ్‌లో ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ మాత్రమే ఇంక్లూడెడ్. మాక్సిమం ఏ ట్రావెల్ ప్యాకేజ్‌లో కూడా లంచ్ ఇంక్లూడ్ చెయ్యరు. ఇదైతే మా ఫస్ట్ మీల్ కాశ్మీర్‌లో. మేమైతే మా ట్రిప్‌కి ముందు గూడా అనుకున్నాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంటదో, తినగలమో లేదో అని చెప్పి కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే తెచ్చుకున్నాము. ఒకవేళ ఇక్కడ బాలేకపోతే అట్‌లీస్ట్ అవైనా తినొచ్చులే అని జెప్పి. ఎంటైర్ ట్రిప్ ప్యాకేజ్‌లో మాకు ప్రొవైడ్ చేసిన రిసార్ట్స్‌లో ఏ ప్లేస్‌లో అయినా ఫుడ్ గురించి అయితే నెగెటివే లేదు. ఇక్కడైతే మేము లంచ్ చేసేసాము. ఈ రెస్టారెంట్ పక్కనే జాకెట్స్ అండ్ బూట్స్‌ది షాప్ ఉంది. సో, వాళ్ళేం జెప్పారంటే, ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ హైకింగ్ అండ్ ట్రెక్కింగ్ ఆ టైప్‌లో ఉంటది. సో, మన షూస్‌తో అయితే కష్టం వెళ్ళలేము. షూస్ కూడా పాడైపోతాయి. మాక్సిమం అందరూ ఇట్లానే రెంట్‌కి తీసుకుంటారు. జాకెట్స్ అండ్ షూస్. మేమైతే జాకెట్స్ తీసుకోలేదు. మా దగ్గర మంచివే ఉన్నాయి జాకెట్స్, వార్మ్ జాకెట్స్. సో, అవి తీసుకోలేదు. ఓన్లీ షూస్ ఒకటే తీసుకున్నాము. ఈ షూస్ వచ్చేసరికి పర్ పర్సన్ 200 తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయాలి. మేము వెళ్ళింది సమ్మర్ స్టార్టింగ్‌లో కదా! సో, అక్కడక్కడే స్నో ఉంది. అండ్ వింటర్‌లో అయితే ఇక్కడ మొత్తం ఇంకా స్నోతో కవర్ అయ్యి ఉంటది. రోడ్స్ కానీ మొత్తము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సైడ్‌లో రెస్ట్ రూమ్ కనిపిస్తే ఇంకా కొంచెం డ్రెసెస్ అట్లా చేంజ్ చేసుకొని వెళ్దాంలే అని ఒక 10 మినిట్స్ అట్లా ఆగాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గదా! బ్యూటిఫుల్ సీనరీ బ్యాక్ సైడ్ స్నోతో కవర్ అయ్యి ఉన్నాయి మౌంటైన్స్. అండ్ మనం ఫస్ట్ టైమ్ స్నో చూస్తున్నామంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! సో, మాకు కూడా సేమ్ అదే ఎక్సైట్‌మెంట్ ఉంది. బట్ ఈ ప్లేస్‌లో మేము ఎక్కువ స్నో అయితే చూడలేదు. జస్ట్ అక్కడక్కడ మాత్రమే ఉంది. కానీ బాగా ఎంజాయ్ చేశాము. స్నో ఎక్కువ లేదు కదా! చలి కూడా ఉండదులే అనుకుంటాము. బట్ చలైతే మామూలుగా లేదసలు. మేము జాకెట్ వేసుకున్నా కూడా కొంచెం చల్లగానే ఉందింకా. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నారు కదా! అంతా బ్లాక్ అయిపోయింది. టాక్సీస్ అవన్నీ ఇక్కడ ఆపేస్తారు. మనం ఇక్కడి నుంచి దిగి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ హార్సెస్ ఇంకా బైక్ రైడ్స్ ఉంటాయి. మనం ఎక్కువ దూరం నడవలేము. ఒకవేళ ట్రెక్కింగ్ చేయలేమనుకుంటే ఇవి హైర్ చేసుకొని ఎళ్ళొచ్చు. హార్స్ అయితే 3000 అట్లా చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. మేమైతే హార్స్ వద్దులే ఎందుకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అనుకున్నాము. ఈ వ్యూ అంతా ఇంకా చెట్లు, మౌంటైన్స్ మొత్తం గ్రీనరీ అట్లా ఉంటది. అండ్ అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా! మౌంటైన్స్ స్నోతో కవర్ అయ్యుండి, మేమైతే అక్కడికి వెళ్దామని చెప్పి ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాము. మొత్తం ఇంక ఇట్లానే ఉంటది. మన ఓపిక మనం ఎంత దూరం నడవగలము అని. మేమైతే కొంచెం ఆ స్నో ఉన్న దగ్గరికి వెళ్లి కొంసేపు అట్లా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ ఇదైతే మా ఫస్ట్ స్నో ఎక్స్‌పీరియన్స్. నడుస్తుంటే అసలు లోపలికెళ్ళిపోతుంది కాలు. చాలా చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. ఇంక మళ్ళీ అక్కడి నుంచి వేరే సైడ్ వెళ్తున్నాము. అండ్ రీసెంట్‌గా న్యూస్ చూసాం గదా! 'పహల్గామ్' అటాక్ ఇన్సిడెంట్. చూసిన తర్వాత మాకు చాలా భయమనిపిచ్చింది. మేము వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే. సో, మీరిక్కడ చూసినట్లయితే ఈ టాప్‌లో కూడా అసలెవ్వరూ లేరు సెక్యూరిటీ వాళ్ళు. బెటర్ ఇలాంటి ప్లేసెస్ కొంచెం అవాయిడ్ చేయాలని మాకనిపిచ్చింది. అండ్ 'పహల్గామ్‌లో' కూడా ఎక్కడైతే అటాక్ జరిగిందో సో, ఆ ప్లేస్ కూడా సేమ్ ఇట్లానే ఉంటది. నేను నెక్స్ట్ ఆ వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మాట్లాడతా దీని గురించి. బట్ ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ప్లేసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గుంటాయి. బట్ సేఫ్టీ వైస్ వస్తే కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు.
యాక్చువల్‌గా మా ట్రిప్ ఐటినరీలో డే 1 వచ్చేసరికి శ్రీనగర్ సైట్ సీయింగ్ ఉంది. అండ్ ఈ దూద్ పత్రి ప్లేస్ వచ్చేసరికి మా ఐటినరీలో లాస్ట్ డే ఉంది. ఆ రోజే శ్రీనగర్‌లో ఏదో అటాక్ జరగడం వల్ల షఫిల్ చేశారు ఐటినరీ మొత్తం. బట్ ఏదైనా కూడా మా ట్రావెల్ ఏజెంట్ మా ట్రిప్ మొత్తం సేఫ్‌గా అయ్యేటట్టు చూసుకున్నారు. అండ్ మేము సేఫ్‌గా రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ కొంసేపు ఎంజాయ్ చేసి మంచిగా పిక్చర్స్ తీసుకొని ఇంక రిటర్న్ అవుదాంలే అని అనుకుంటున్నాము. ఇంక మాకు నడిచే ఓపిక లేక ఇంక హార్స్ మీద వెళ్దాంలే అనుకున్నాము. ఇక్కడి నుండి ఆ ఎంట్రన్స్ వరకు ₹100 అడిగారు పర్ పర్సన్. ఇంక సర్లే అని చెప్పి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైమ్ హార్స్ ఎక్కడము. చాలా భయం నాకు. ఎక్కిన తర్వాత అంత భయం అనిపించలేదు. ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు గదా! సో, నార్మల్‌గానే అనిపించింది నాకైతే. నేను పెహల్గాం వీడియోలో షేర్ చేసుకుంటాను. హారిబుల్ ఎక్స్‌పీరియన్స్ అసలు. హార్స్ రైడ్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కార్న్ రోటీ. ఆ గ్రీన్ కలర్‌దొచ్చేసరికి ఆవాలు విత్ తోటకూర ఏదో ఆకుకూర మిక్స్. ఆరెంజ్‌దొచ్చేసరికి క్యారెట్ పికిల్ అంట. అసల కాంబినేషన్ ఏంటో వెరైటీగా ఉంది. సరే ఒక ప్లేట్ ఆర్డర్ చేసుకొని చూద్దాంలే అని చెప్పి చూసాము. అండ్ ఇక్కడైతే ఇంకా గుల్మార్గ్‌కి స్టార్ట్ అయిపోతున్నాము. మా నెక్స్ట్ డే అంటే డే 2 వచ్చి గుల్మార్గ్ ప్లాన్. నైట్‌కి గుల్మార్గ్‌లో స్టే చేస్తాము. సో దట్ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ప్లేస్‌కి వెళ్ళడానికి ఈజీగా ఉంటది గదా! మా ట్రావెల్ ప్యాకేజ్‌లో మాకు అలాట్ చేసిన రిసార్ట్స్ అన్నీ 3 స్టార్ హోటల్సే. పర్టిక్యులర్‌గా ఈ రిసార్ట్ అయితే చాలా బావుంది. మాకైతే ఇది చాలా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి పర్ నైట్ 5,000-6,000 ఉంటది. అండ్ మాదొచ్చేసరికి ప్యాకేజ్ మీద కదా! ఆల్ ఇంక్లూడెడ్ అయ్యుంటాయి. అండ్ బయట ఈ గార్డెన్‌లో అయితే మొత్తం యాపిల్ ట్రీస్, ఇంకా పియర్స్. యాక్చువల్‌గా మేము గుల్మార్గ్‌కి రీచ్ అయ్యేసరికి మాకు నైట్ 9 అయింది టైము. అండ్ మేమైతే ఫుడ్ ఉంటదో, ఉండదో ఈ టైంకి అని అనుకుంటా ఉన్నాం. బట్ మా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యారు. అంటే ఈ పర్టిక్యులర్ టైంకొస్తామని చెప్పి. సో, మాకైతే అట్లాంటి ప్రాబ్లమ్ ఏం రాలేదు. ఈ రిసార్ట్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే హాస్పిటాలిటీ. చాలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఇంకిప్పుడైతే లోపలికెళ్తున్నాము చెక్ ఇన్ జేయడానికి. లోపల కూడా అసలు ఇంటీరియర్ ఎంత బావుందో అసలు. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాము. సో, 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. మాకైతే ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు. దాంట్లో వాష్‌రూమ్ ఎట్లా ఉందంటే, పైన హాఫ్ ఆఫ్ ద స్లాబ్ అంతా ఆహ్, స్టెయిర్‌కేస్‌తో కవర్ అయ్యుంది. సో, మాకది కొంచెం కంజెస్టెడ్‌గా అనిపిచ్చింది. వెంటనే వెళ్లి వాళ్ళని అడిగాము. వేరే ఏదైనా రూమ్ ఉంటే అలాట్ చేయమని చెప్పి. వేరే రూమ్ ఒకటి ఖాళీ ఉంటే ఇంకా అది అలాట్ చేశారు. సో, ఆ రూమ్ కంటే ఈ రూమ్ చాలా స్పేషియస్‌గుంది. వ్యూ గూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ క్విక్‌గా రూమ్ టూర్ కూడా చూసేయండి. రూమ్ అయితే అసలు చాలా బావుంది. మాకు ఈ రూమ్‌లో నచ్చింది ఏంటి అంటే, ఈ వ్యూ. నేను మీకు మార్నింగ్ ఒకసారి చూపిస్తాను వ్యూ ఎలా ఉంది అని చెప్పి. ఇక్కడ ఈ వైట్ కలర్‌లో చూస్తున్నారు కదా! అదొచ్చేసరికి రూమ్ హీటర్. హీటర్ లేకుండా అస్సలు ఉండలేము. ఆ హీటర్ ఏసుకున్నా కానీ జాకెట్ వేసుకోవాల్సిందే కంపల్సరీగా. ఈ గుల్మార్గ్‌లో అయితే అసలు చలి మామూలుగా లేదు. అండ్ ఇక్కడ చిన్నది చూస్తున్నారు కదా! అది మినీ ఫ్రిడ్జ్. ఇదొచ్చేసరికి కూలరు. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తొందరగా తినడానికి వెళ్ళాలి. ఫ్రెష్ అయిపోయి ఇంక కిందకొచ్చేసాము తినడానికి. ఫుడ్ విషయానికొస్తే ఆప్షన్స్ ఎక్కువే ఉన్నాయి. వీళ్ళు ఫుడ్ ఎట్లా ప్రొవైడ్ చేశారంటే అన్ని రీజియన్స్‌కి తగ్గట్టు చేశారు. సో దట్ ఆహ్, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు తింటారు కదా అని. అండ్ ఇక్కడైతే కొంచెం సాలడ్ మేమైతే అన్ని ఐటెమ్స్ టేస్ట్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఇదొచ్చేసరికి రోటీ. ఎందుకో చూడ్డానికి అంత అనిపియలేదు. సో ఇంక మేము టేస్ట్ చేయలేదు.
అండ్ సూప్ కూడా ఇచ్చారు. వెజ్ మ్యాంచో సూప్. అండ్ నేను లాస్ట్‌లో టేస్ట్ చేసినట్టున్నాను. ఇదొచ్చేసరికి అప్పటికే అయిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేశారు. అండ్ ఇదొచ్చేసరికి బిర్యానీ. ఇది మన స్టైల్ బిర్యానీ కాదు. కాశ్మీర్ స్టైల్ బిర్యానీ. అండ్ వెజ్ తినే వాళ్ళకి పాలక్ పన్నీర్ కూడా ఉంది. అండ్ ఒక స్వీట్ కూడా ఇచ్చారు. ఇదొచ్చేసరికి రైస్‌తో చేసిన కీర్. టేస్ట్ అయితే బానే ఉంది. నేనైతే అన్ని ఐటెమ్స్ టేస్ట్ చేశాను. ఆహ్, తెలుస్తది కదా మనకు కూడా టేస్ట్ ఎట్లా ఉంటది, ఏంటి అని. అండ్ ఇదొచ్చేసరికి చికెన్ ఆంచారి. అంటే మన సైడ్ చికెన్ కర్రీనే ఇది. అండ్ టేస్ట్ కూడా మన సైడ్ లానే ఉంది. బావుంది. అండ్ తిన్న తర్వాత కొంచెం సేపట్లో గార్డెన్‌లోకొచ్చాము. యాపిల్ ట్రీస్ అవి ఉన్నాయి గదా! సో, చూద్దామని జెప్పి వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! రెడ్ కలర్‌లో అవి మేము ఫస్ట్ చూసి చిన్న చిన్న యాపిల్స్ ఏమో వస్తున్నాయేమో అనుకున్నాం. కానీ కాదు ఫ్లవర్స్. అండ్ ఇక్కడ ఈ వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ట్రీ వచ్చేసరికి పియర్స్ ట్రీ. ఫుల్‌గా వచ్చింది పూత. అండ్ వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. డెఫినెట్‌గా మిస్ అవ్వకుండా చూడండి.